రాజధాని పనాజీ. టోటల్గా 207 కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడ నుండి, నేను ప్లేస్ నుండి. సో లెట్స్ గో. ఇక్కడ నుండి హుబ్బిలి తర్వాత ధారవాడ, అల్నావర్, అలా జంగిల్లో పొండ, ఓల్డ్ గోవా, పనాజీ. వర్షం అయితే లేదు, ప్రజెంట్ మబ్బులు అయితే ఉన్నాయి. లెట్స్ గో, వెళ్దామా మరి? సురు కరింగి చలో. సో మచ్ బ్రో, ధన్యవాదాలు. మన వీళ్ళందరూ అయితే నాకు నైట్ అల్లా ఫుడ్ పెట్టారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ లాట్. బాయ్ బాయ్, నైస్ టు మీట్ యూ. యా బ్రై, బాయ్ బ్రో. సో లెట్స్ గో. गाड़ी यहाँ ले रहे हैं, सीधा जाएंगे. ठीक है बाय. సో లెట్స్ గో. ఇప్పుడు పెట్రోల్ బంక్ బయటకి అయితే వచ్చాం. గోవా, కర్ణాటక. నాకు తెలిసి ఈరోజు లాస్ట్ డే అనుకుంటున్నా, మరి ఎంతవరకు రీచ్ అవ్వగలను నాకైతే తెలీదు. బ్రో అయితే ఒక వెహికల్ ఆఫర్. हाय ब्रो. हुबली कुली कितना दूर जाता है? हुबली इधर से 20 किलोमीटर है. 20 किलोमीटर. हुबली जा रहा है क्या? तुम किधर जा रहे? मैं गोवा जा रहा सीधा. गोवा जा रहे? मैं हुबली से धारवाड़ आता हूँ मैं. अच्छा ठीक है. हुबली तक आएंगे. आपका नाम? हुसैन. हुसैन. आपका है? इजाज. अस्सलाम वालेकुम. మనోళ్ళు హుస్సేన్ ఇజాజ్ వెళ్తున్నారంట, హుబ్లీ వరకు వెళ్తున్నారు. వెళ్ళిపోదాం. तुम किधर का? मैं आंध्र प्रदेश से हूँ. అక్కడ నుండి ఆ పెట్రోల్ బంక్ దాటాము. అక్కడ నుండి అన్న అయితే బెళగావి వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా మాట్లాడుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం, టీ తాగాం, మంచిగా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడైతే మనం బెళగావి సిటీలో ఉన్నాం. ఇక్కడే లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో చూద్దాం, వర్షం అయితే పడుతుంది. ఓకే సో లెట్స్ గో. గోవా ఇక్కడ నుండి జీ బ్రోక్ అయితే బాయ్ చెప్పలేదు. ठीक है जी. अच्छा मिला है యాక్చువల్గా. ఇక్కడ గోవా ఇంకెన్ని కిలోమీటర్లు ఉందంటే దరిదాపులోకి వచ్చేసా, ఇంకా 116 కిలోమీటర్లు ఉంది. సో ప్రజెంట్ అయితే బెళగావిలో ఉన్నాం. లెట్స్ గో. ఇదిగో అండి అశోక్ నగర్, గోకాక్, ధార్వాడ్. సో ఎక్కడైనా లంచ్ చేసి వెళ్దాం. టైం వచ్చేసి ప్రజెంట్ 1:36 అవుతుంది. మరి గోవా చేరుకోగలం నాకైతే ఐడియా లేదు. भी जाता है, ट्रैक भी जाता है, लेकिन रास्ता छोटा अच्छा है. अगर पंजिम वगैरह जाना है कैसे लगता है पता नहीं चल रहा है. लेकिन उधर एक्चुअली कैसा है, सीजन है. एक्चुअली ये सीजन है उधर. टूरिस्ट ज्यादा होते हैं रोड पे. तो घाट सेंक्शन है ना. अच्छा. ये जो चोरला घाट है ना, वो घाट सेंक्शन है. ओके. वो फॉग वगैरह ज्यादा आ रहा था उधर. ओह अच्छा. अभी तो फॉग लगता है. फॉग 100% लगता है. ठीक है जी. अगर पंजिम वगैरह जाना है तो सावंतवाड़ी आता है. वो यहाँ से 150 किलोमीटर पड़ता है. अच्छा. सावंतवाड़ी को जाके डायरेक्ट आप गोवा एंट्रेंस में जाते हैं, मतलब सेंटर में जाते हैं. वैसे आगे को जाते हैं. अगर इधर से गए तो गोवा का एक विलेज, मतलब विलेज बहुत लगता है इधर से, ये रोड पे. ठीक है, कोई दिक्कत नहीं. गाड़ी तो जाता है, लेकिन रास्ता बहुत अच्छा है. रास्ता अच्छा है. और पेट्रोल पंप सब मिलेगा. हाँ मिलेगा. ठीक है जी. आपका नाम? मलिक. राइडर मलिक. अच्छा. मैं कहाँ से? आंध्र प्रदेश से आया हूँ. राइडर नहीं, राइडर नहीं है, सोलो ट्रैवलर है. ऐसे लिफ्ट पूछ के ऐसे पैदल में जाता है. ऐसा पैदल पे है तो मतलब ऐसा करने का ख्वाहिश है. तो यूट्यूबर है हमें. हाँ अच्छा. यार आपको यूट्यूबर है? मिस्टर RPB. फॉलो करता हूँ. खाना के लिए दुकान कहाँ पर है? रेस्टोरेंट मिलता है क्या खाने के लिए दुकान? नॉनवेज खाने, वेजिटेरियन जो भी. आगे जाओ. आगे जाके एक सर्कल आता है. सर्कल से लेफ्ट ले लो. ओके. उधर नॉनवेज अच्छा मिलता है. कोयला होटल. अच्छा. कोयला होटल. जाफरान है. अच्छा. सफरान होटल है. फिर इससे आगे ये तो मास्टर शेफ वगैरह बहुत से होटल है. अच्छा. ठीक है जी, बहुत बढ़िया. साथ मिला है. బ్రో అయితే డైరెక్షన్స్ ఇచ్చారు. 3 రూట్లు ఉన్నాయంట గోవాకి. సో మనం ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ లంచ్ చేసి బయలుదేరదాం. ఈ సిటీలోకి వస్తే తలకాయ నొప్పి ఏంటంటే లోకల్ లిఫ్ట్లు దొరుకుతాయి. సో లంచ్ కోసం చూస్తున్నాను. అన్న కోహిలా ఏదో రెస్టారెంట్ అక్కడ ఉంటుంది చూడు అని చెప్పాడు అనమాట. వెతుకుతున్నా, నేను దొరకట్లేదు.
అన్నీ ఒక ఎత్తు, ఇది వర్షంతో ఒక ఎత్తు. వర్షం పడదా అనే ఆలోచనతో నాకు నేను సమర్థించుకుని వెళ్తున్నాను. నేను ఒక హోటల్కి అయితే వచ్చా, చూద్దాం. కర్ణాటక మీల్స్, చపాతీలు, కర్రీస్, మీల్స్ వెజ్. సో లెట్స్ గో. రోడ్ క్రాస్ అయ్యి మనం స్ట్రైట్ రోడ్కి, ఆ రోడ్కి వెళ్ళాలి. వర్షంకి సేఫ్టీ కోసం రైన్ కోట్ తీసుకుని వచ్చాను. ఇది అర్థం కావట్లేదు, ఇది కాస్త కాయిదా అర్థం కావట్లేదు. మనల్ని అడుగుతున్నారు, इसमें ग्रीन कलर नहीं है, ग्रीन नहीं कलर नहीं कौन सा कलर है? हमसे इसमें ग्रीन कलर है ग्रीन नहीं कौन सा कलर दिखा दे? कौन सा वाइट में वाइट आ जाएगा वाइट भी तुमने चलता है शूट होता है दिखा दे थोड़ा. वीडियो कर ले रही हाँ यूट्यूब में डाल रही डालो हाय हेलो मैं भी आर्मी वाले को बच्चे सपुड़ी మొత్తానికి ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసాం. తమ్ముడే ఇచ్చాడు డిస్కౌంట్ 100 రూపాయలకి. ఫోన్ గూగుల్ పే చేసి, వర్షం ఒకటి ఇబ్బంది, ఎలా మబ్బులు పడితే అలా వేస్తుంది, అసలు అర్థం కావట్లేదు. గోవా రీచ్ అవ్వగలమో తెలియదు. కరెక్ట్గా వెళ్ళాల్సింది మన పనాజీ. 156 కేఎం చూపిస్తుంది పనాజీ. లెట్స్ గో. గోవా రాజధాని కరెక్ట్గా అయితే బెల్గాం, అంటే బెల్గావి సిటీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ నుండి మనకి లిఫ్ట్ ఎవరు ఇస్తారో చూద్దాం. సో ఈరోజు గోవా చేరుకోగలమా చేరుకోలేమా నాకు అది ఐడియా లేదు. సో మేబీ ట్రై చూద్దాం. లేకపోతే వీళ్ళంత టైం వచ్చేసి ప్రజెంట్ 3 o'clock అవుతుంది. సో మరి 5 o'clock వరకు చూద్దాం. ఎక్కడైనా స్టే చేసినా స్టే చేద్దాం, లేకపోతే డైరెక్ట్ వెహికల్ దొరికితే వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు సిటీ వస్తుంది. ఇక్కడ కొంచెం వెహికల్ ఆవడానికి స్పాట్. ప్రమోద్ అని వచ్చాడు చివరికి. ఊరి బాబు 2 కిలోమీటర్లు వెళ్తాడంట. వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఏదో ఒకటి దొరకడం ఎక్కువ. बस स्टैंड उधर ही है ఐసే సీదా జానా చాయి ఇచ్చాడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ప్రమోద్ అని మనం వెళ్ళాల్సిన స్ట్రైట్. ఒక అన్న లారీ అన్న ట్రాఫిక్లో ఉన్నారు, నాగాలాండ్. आप कहाँ जा रहा है? गोवा मैं आ रहा है क्या? ये बगल आ रहा है. गोवा వరకు వెళ్తాడు అన్నట్ట. లెట్స్ గో. पकड़ लीजिए थोड़ा कैमरा. अय्यो मेरा भी आएगा ना वीडियो, मेरा भी आता क्या? अना आपका नाम क्या है? రాజు బాయ్ దియా. గోవా వరకు వెళ్తాడంట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనోడు ట్రాఫిక్లో వెళ్తుంటే చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. సో గోవా వెళ్తుందంటే వచ్చామని చెప్పాడు. बहुत शुक्रिया जी आपके साथ से. इधर मावड़ी पल्ली తీసుకున్నాడు, మామిడి పళ్ళు తెచ్చేస్తున్నాడు. ఓరి బాబు, आम खाएंगे जो स्वाद से खाएंगे. चलो गोवा. చూపిస్తా చూడండి ఎలాగ ఉన్నాయి. మొత్తం బురద ఉంది రోడ్డు, మామూలు కాదు. ఫైనల్లీ గోవా బార్డర్కి వచ్చేసాం. చూడండి మంచు. ఫైనల్లీ వచ్చేసాం. వెల్కమ్ టు గోవా వచ్చేసాం. ఈ వాతావరణంలో మామిడి పళ్ళు తిన్నా. రాజుబాయ్ మా ఇద్దరం కలిసి చాయ్ తాగడానికి వెళ్తున్నాము. టైం కిतना हो रहा है अभी? 6 అయింది. ఇక్కడ చూడండి వాతావరణం ఎలా ఉంది. గోవా వాతావరణం, ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాము. బాబాయ్ మామూలుగా లేదు అయితే. డిన్నర్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాడు అన్న. మొత్తానికి చట్నీ వెళ్తావు బాగుంది. రాజు భాయ్ చట్నీ అన్న చట్నీ వేస్తున్నాడు. యాక్చువల్గా గోవా వస్తాం. అన్నతో కలిసి నైట్ ఉంటానన్నమాట. డిన్నరు మొత్తం అన్న ప్లాన్ చేశాడు. ప్రాబ్లం ఏం లేదు, నా వెహికల్ ఉండిపోని చెప్పాడు. సో ఇదన్నమాట మ్యాటర్. పడుకోవడం చూసి నవ్వుతారు అసలు. యాక్చువల్గా మామూలుగా కాదు. నేనైతే ఈ సీట్ మీద అడ్జస్ట్ అవుతున్నాడు, అన్న అయితే కింద సీట్లో అడ్జస్ట్ అవుతున్నాడు. మామూలు కాదురా బాబాయ్.
ఇదన్నమాట ఈరోజు వీడియో. क्या बोलते इसको? पाव भाजी, वड़ा पाव. वड़ा पाव. पाव भाजी वाला तो पतला रहता है. వడా పావ్ తింటారు మార్నింగ్. అయిపోయాను మా బంకులో అన్నం మాత్రం వెళ్తాను మళ్ళీ. బావా పనాది, లెట్స్ గో. తింటున్నాం చపాతి. ట్రై చేద్దాం. నాకు తెలియదు బావా ఏంద్రా బాబు వాటర్. ఫైనల్లీ గోవా అయితే వచ్చేసాం. ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటంటే గోవా పనాజీలో ఉన్నాం అనమాట. అన్న ఇక్కడ అన్లోడ్ పాయింట్. మెయిన్ పాయింట్ ఏంటంటే విజయవాడలో మన మనీ గారా అని ఒక బైక్ రైడర్ మనకు అప్పుడు ఆ రోజు లిఫ్ట్ ఇచ్చారు కదా ఒక ఫస్ట్ విజయవాడలో. సో ఆయన నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసి గోవాలో ఉన్నావు కదా, గోవాలో ఒక మన పర్సన్ ఉన్నారు అని చెప్పి నాకు నైట్ స్టేయింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ఆ పర్సన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఆ పర్సన్ నేను కాల్ చేశాను. సో ఆయన ఏమన్నారంటే ఇదిగో వస్తానని చెప్పారు. సో ఆయన వస్తే మరి చూద్దాం. రాజుబాయ్ అయితే అన్లోడింగ్ చేస్తున్నాడు. ఇదిగోండి మొత్తం అన్లోడింగ్ చేస్తున్నాడు పిట్లన్నీ ఐస్ బాక్స్లది. మొత్తానికైతే అన్న తెచ్చాడు. ఆపుకున్నాం నితీష్ బ్రో అయితే వచ్చాడు. మణి గారు చెప్పారు కదా ఫైనల్ నితీష్ బ్రో వచ్చారు. చలో లెట్స్ గో వెళ్ళిపోదాం. నితీష్ బ్రో ఏంటంటే ఆ బాగా మీద అవుతా అచ్చా ఫైనల్లీ వచ్చారనమాట. చూసారా మణి గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన రాజుబాయికి చెప్పేసి వచ్చేద్దాం. రాజుబాయికి ఇద్దరు గయా రాజుకి ఇద్దరు రాజుబాయ్ డ్రైవర్ కదా జాయింగ్. రాజుబాయ్ ఏంటంటే బయటికి వెళ్ళిపోయారు, టైం పడుతుందంట. సో నాకేమంటే వెళ్ళిపోమన్నాడు. మన నితీష్ బ్రోతో కలిసి వెళ్ళిపోతున్నాం. అన్నది కార్ తెచ్చాడు డిజైర్. ఓడియా లెట్స్ గో. నితీజీ కరెక్ట్ టైంకి వచ్చారు. టైం ఏంటంటే ప్రెజెంట్ 5:58 అవుతుంది అనమాట. अच्छा कोंकणी का ये गोवा का लैंग्वेज क्या है? कोंकणी गोवा का. ఓ గోవాలో సేమ్ భాష మాట్లాడతారు, కొంకణి మాట్లాడతారు. కొంకణి में क्या बोलता है आप कैसे हो? तुकोसासा అంట. ఇది డిఫరెంట్ గా ఉంది. సో आप खाना खाया हो ऐसे पूछने के लिए तुझे लो डिफरेंट. सो थैंक यू सो मच का क्या बोलता है? డియో బొరోకొల్. థ్యాంక్ యూ సో మచ్ కంట. చూసారా ఎంత క్రిటికల్గా ఉంది. నాకు కొత్త కాబట్టి డియో బొరోకొల్. ఆప్కో డియో బొరోకొల్ దేవ్ బొరోకొల్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అంట కొంకణి భాషలో. బాగుంది. ఇది చూడండి ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ అంతా అతల్ సేతు అంట. అది ఓ రాస్తా కహా జా రే? नॉर्थ गोवा फिर ऐसे सीधा मुंबई. पूरा नॉर्थ अब तो मुंबई में से वो साइड में. ఓ ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి టోటల్ గా నార్త్ గోవా వెళ్ళి నార్త్ గోవా నుంచి డైరెక్ట్ ముంబై సీదా రాజస్థాన్ ఐసీ జాయింగ్. అదనమాట మనం వెళ్ళాల్సి వస్తే ఆ ప్లేస్ ఆ రూట్లో వెళ్ళాలి. మణిగారు అయితే లిఫ్ట్ చేశారు. హలో హాయ్ సార్, మణిగారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? సూపర్ సార్. అదే మన నితీష్ గారు వచ్చారు ఇప్పుడే. కలిసారా? రిసీవ్ చేసుకున్నారు. नितिन जी से बात कर रहा है क्या जी? मस्त है। आप कैसे हो? अच्छी बात है। उसके मिला के तो मेरे को बहुत खुश हो गया. ठीक है. మణి గారు చెప్తున్నారు నేను ఇక్కడ కలవడం ఆయనకి అక్కడ హ్యాపీ అనిపించిందంట. మామూలుగా కాదు ఇది అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లాట్. మణి గారు చాలా హెల్ప్ చేశారు మీరు. ఎప్పుడు ఎవరినైనా మన అనుకుంటే ఎక్కడున్నా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ మొత్తం హ్యాపీగా ఉండాలి, వాళ్ళ సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటాను. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లాట్.
అంజునా ఒక ఏరియా ఉంది. అయితే మణిగారు ఏం చేశారంటే యాక్చువల్గా నితీష్ బ్రోకి ఏంటంటే ఫ్యామిలీ ఎంత ఉన్నారు, మణిగారు నితీష్ గారు కలిపేసి అంజునాలో ఒక ప్లేస్ అయితే హాస్టల్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా సారే పే చేశారు మణిగారు, అసలు మామూలు కాదు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు నితీష్ అని ఏంటంటే వర్క్ వెళ్తారంట, నేను ఏమి ఇబ్బంది పెట్టుకుంటా. మనం ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్లో దిగి ఇక్కడ నుండి అంజునాకి ఒక 14 km ఉంది. సో లెట్స్ గో, లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోదాం. बहुत अच्छा है आपका साथ मिला है. థ్యాంక్ యూ సార్. మణి గారు వల్ల కలిశాను గోవాలో ఒక పర్సన్కి. బస్సులన్నీ ఇక్కడ ఉన్నాయి. అంజునా రూట్కి వెళ్దాం. ఇదిగా రూటు. మ్యాప్ తీసుకొని టైం ఏంటంటే 6:36 అవుతుంది. లైట్ ఫెయిల్యూర్ ఏం లేదు, పర్వాలేదు బాగానే ఉంది. గోవా రాజధాని పనాజీలో లిఫ్ట్ తీసుకున్న మొదటి తెలుగోడు అయ్యి ఉండొచ్చు. ఓ బ్రో అయితే ఆగారు. ఓ బాబాయ్ రోడ్డు మీద జస్ట్ లిఫ్ట్ అని చూపించాను. आपका नाम क्या है? सॉरी वेद वेद वेद. आप कहाँ तक जा रहे हैं? मैं किरो सर्कल. किरो सर अंजुना पास. नहीं नहीं तो मैं आप कितना दूर लगता है? मैं तो यहीं पे पास में ही रहता हूँ, 2-3 किलोमीटर. मैं पोरवरी में रहता हूँ. अंजुना जाना है आपको तो यहाँ से मापसा के लिए बस लेना पड़ेगा. ये नहीं नहीं मैं लिफ्ट पूछ के जा रहा हूँ इंडिया. अच्छा बैठो. వేద్ ప్రో ఇచ్చాడు ఫస్ట్ లిఫ్ట్ గోవా పనాజీలో. మామూలుగా ఉండదు మనతోని, అదనమాట. ఆ పాస్ ఏవో मैं महाराष्ट्र से हूँ, नागपुर से. हाँ महाराष्ट्र नागपुर. अच्छा अच्छा अच्छा. महाराष्ट्र आदमी लोग नाम भी बड़ा है, दिल भी बहुत बड़ा है. My mobile Oh, when sir? today Okay. Just before you meet, Yeah, okay. we meet. I fall down my mobile and someone took my mobile and go there and Oh. I call him. Okay. And he gave it to my mobile Oh, and he's a very humble guy. ఓకే. సార్ మొబైల్ అంటే పడిపోయిందంట, యాక్చువల్గా మొత్తం పగిలిపోయింది. అయితే వేరే అతను చూసుకొని కాల్ చేసి తీసుకుని వచ్చారంట. సో సో అంబెల్ యూనో లైక్ He's always God. Yeah. సేమ్ లైక్ దట్ సార్. యూ ఆల్సో సేవ్ మీ. Yeah. యువర్ ఆల్సో సేవ్ టు మీ. సేమ్ లైక్ దట్. అతను ఎవరో తెలియదు కానీ ఆయనకి సాయం చేశారు. సార్ ఏంటంటే నాకు సాయం చేశారు. ఓడి అమ్మ, గాడ్ విల్ బి గ్రేట్ రా. ఇది మామూలు విషయం కాదురా బాబాయ్. ఐ కెన్ సెర్చ్ మిస్టర్ ఆర్పిబి. ఎంఆర్ స్పేస్ ఆర్పిబి. ఎస్ ఓకే. 12 కిలోమీటర్లు ఉంది ఇంకా. సో లెట్స్ గో, వెళ్ళిపోతే నెక్స్ట్ లిఫ్ట్ ఇచ్చేదెవరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో Nice మచ్. to meet you, brother. థ్యాంక్ యూ. Bye. యా సార్ అయితే ఆ రైట్ సైడ్ వెళ్తున్నారంట, మనం వెళ్ళాల్సిన స్ట్రైట్. సో లెట్స్ గో. వెళ్తున్నారు. నెక్స్ట్ ఎవరిస్తారు? అంజునా. ఏంటంటే మెయిన్ ఇష్యూ రోడ్డు ఒకటి ట్రబుల్ అయి ఉంది. సో ఫ్లైఓవర్ ఏదో వర్క్ అవుతుందన్నమాట. సో మెయిన్ ఏంటంటే ఈ డస్ట్లో మనకి లిఫ్ట్ ఎవరిస్తారు చూద్దాం మరి. మామూలు విషయం కాదు. నెక్స్ట్ ఇది ఒకసారి అయితే ఆపారు. సార్ ఆర్ యూ గోయింగ్ అంజునా? సార్ హౌ మెనీ కిలోమీటర్స్ ఆర్ యూ గోయింగ్? It will be around 8. కెన్ ఐ జాయిన్? సార్ వాట్స్ యువర్ నేమ్? Sarmesh. సర్వీస్ గారు ఏంటంటే సెకండ్ లిఫ్ట్ రైట్ రూమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సర్వీస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు గోవా. రైట్, థ్యాంక్ యూ సార్. సో మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్. ఇదంతా ఫారెన్ సిటీస్. 9.3 km చూపిస్తుంది. సో లెట్స్ గో. కరెక్ట్గా వచ్చాం ఈ సిటీ సెంటర్లోకి. మెయిన్ ఏంటంటే టైం అయింది, లైట్ ఫెయిల్యూర్ వచ్చింది. సో 9.2 km ఎవరిస్తారు? కొంచెం లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. చూద్దాం మరి. గోవా వెహికల్స్ అన్నీ రిజిస్ట్రేటెడ్ జిఏ అన్నీ మొత్తం. లెట్స్ గో. ఎవరైనా వస్తారు, లైట్ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో చూద్దాం మరి ఎవరిస్తారు. ఓరి బాబోయ్, లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఎవరు లిఫ్ట్ ఇవ్వడం లేదు. చాలా టఫ్ అయింది. ఇదిగో లైట్ కనిపించడం లేదు. చాలాసేపు వెయిట్ చేస్తున్నాం, మరి ఎవరు ఇవ్వడం లేదు. లైట్ ఫెయిల్యూర్ కదా, అందుకనే వస్తున్నారు. అమ్మ, బ్రో కూడా వెళ్ళిపోయాడు, లెఫ్ట్కి వెళ్ళిపోయాడు. మామూలు కాదు. అయ్యో, ఇక్కడ గోవాలో లిఫ్ట్ నైట్ అయింది కదా, అందుకనే టైం వచ్చేసి ప్రజెంట్ 7:24 అయిపోతుంది అనమాట. అక్కడ నేను లేట్ చేస్తాను, అందువల్ల ఏంటంటే అది మెయిన్ ఇబ్బంది అయింది. చూద్దాం ఎవరైనా రాకపోరా ఏంటి. మన జర్నీలో వెళ్ళేటివన్నీ అడ్వెంచర్ కామని. చూద్దాం. ఇప్పుడు ఇది అసలైన టాస్క్ అనమాట. 7:30 అవుతుంది, హాస్టల్కి వెళ్ళాలి. 9.5 km వస్తుంది. సో ఇప్పుడు మనకి లిఫ్ట్ ఇచ్చేది ఎవరు
చూద్దాం. ఎవరు రావట్లేదే. ఇదిగో అందరూ వస్తున్నారు కానీ దొరకడం లేదు. 9.1 km చూపిస్తుంది. నార్మల్ రూట్ అయితే పర్వాలేదు, వంపులు సంపులు ఉన్నాయి బీచ్ దరిదాపులోకి. అబ్బోయ్, లెట్స్ గో. అయినా వెళ్దాం. ఇదిగో జంక్షన్కి వచ్చాను. ఈ జంక్షన్ నుండి దాటి ఇదిగో సిటీలో నడుస్తున్నాను. లిఫ్ట్ దొరకడం లేదు. ఇదిగోండి సిటీ. చాలాసేపు వెయిట్ చేశాను, ఒక్కడ దొరకడం లేదు. ఎలాగెళ్ళాలంటే అర్థం కావట్లేదు. కొంచెం దూరం నడుచుకెళ్తున్నాను. ఓరి బాబోయ్, టైం వచ్చేసి 7:45 అయిపోయింది. అయ్యో, ఇదిగో ఇక్కడ ఒక జంక్షన్ కనిపిస్తుంది. ఆ జంక్షన్ దాటుదాం. దాటిన తర్వాత మనకు ఐడియా వస్తుంది ఏం చేయాలంటే. సో ఇది पास అనమాట. कितना बजे का आता है? अभी 8:30 बजे लास्ट है. 8:30 बजे का आता है. वो गाड़ी अगर लिफ्ट नहीं मिलेगी तो क्या करना पड़ेगा? लिफ्ट नहीं दे रहा है. तुम मालूम है क्या बस स्टैंड कहाँ है? हाँ मालूम है? मन में मापसा में वो सर्कल में इधर मिलता है ना बस? हाँ बस आता है. बस बस ఓరి బాబోయ్, బస్కి వెళ్ళమంటున్నారు. అసలు ఆ వెహికల్ వెళ్ళమంటున్నారు. ब्रो हाय ब्रो, व्हाट्स योर नेम? विशाल. विशाल. हाँ, कहाँ तक जा रहा है? आसा गाँव. अंजुना अंजना से. ఓకే బ్రో. లాస్ట్ ఫైనల్ వచ్చాడు బ్రో. అసలు थैंक यू. Thank देव you, करेंगे तुझे देवा बुक्स उत्तलो हां काउंटर पे मुझे तो ना बहुत अच्छा है. when I say no God always yes help. exactly We will exactly get thank you so blessed. much ji. Yeah. What's your name? My name is Sergio. Sergio. अच्छा I'm अच्छा from अच्छा. Portugal. भगवान है उधर. God is Huh? great. Yeah. विशाल जी ने आया हो. He will be blessed. I'm telling you, he will get something on God. యా థ్యాంక్ యూ లాడ్ బ్రో. Yeah, you okay. ఫైనల్లీ రీచ్ అయ్యాం. బాబోయ్, విశాల్ బ్రో వచ్చాడు, హీరో అనమాట పనాజీలో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ లాడ్. ఫైనల్లీ విశాల్ బ్రో అయితే లాస్ట్గా మనకి లిఫ్ట్ ఇచ్చాడు. మామూలు విషయం కాదు, దేవుళ్ళకి వచ్చాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ లాడ్. ఓకే డెఫినెట్లీ. విష్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. లవ్ యూ బ్రో. వెల్కమ్ టు గోవా. అది అనమాట. ఇదిగో హాస్టల్ వచ్చింది, హిప్పీ హాస్టల్. సో ఇక్కడ వెళ్దాం, చెక్ ఇన్ అవుదాం. లెట్స్ గో. హిప్పీ హాస్టల్. లెట్స్ గో. హాయ్. సో ఆల్రెడీ బుక్ దిస్ వన్. డాడీ బ్రో అయితే కలిసాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ లాట్. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అన్ని అడుగుతున్నారు, చాలా చక్కగా ఆదరించారు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ లాట్. హ్యాపీ కమ్ టు హ్యాపీ హిప్పీ హాస్టల్ రైట్. ఎవరైనా కూడా హిప్పీ హాస్టల్ రండి, చాలా తక్కువ ప్రైజ్. అయితే మనకి ముంబై నుండి కలిసాడు బ్రో. ఆప్కా నామ్? అజయ్ బ్రో అంటే ముంబై నుండి కలిసాడు. సో ఒకటి అయ్యాం. మనోడు కూడా ఇప్పుడే వచ్చాడట, నాకు తెలియదు. సో థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యూ. ఇదండి, డిన్నర్కి వెళ్తాం. టైం అయింది. ప్రెజెంట్ అయితే డిన్నర్ తెచ్చుకోవాలి. వచ్చాము. అజయ్ బ్రో, నేను, ఇంకా మనకు సార్ ఒకరు కలిసారు. సార్ ఆప్కా నామ్ క్యా? दीक्षित सर. దీక్షిత్ సార్ ఏంటంటే లెక్చరర్ అంట. ఆయన ఆంధ్రాలో వర్క్ చేస్తారు. ఎంపీ మధ్యప్రదేశ్ నుండి. మధ్యప్రదేశ్ కాసే ఇండోర్సే వచ్చారంట. మేము వచ్చి కలిసి రూమ్మేట్లు అయ్యారు. అలాగొచ్చి డిన్నర్ చేస్తున్నాము. ఎగ్ ఫ్రై, అండా భుజియా, పరోటా తీసుకున్నాము. అసలు గోవాలో టూరిస్ట్ ప్లేసే కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి రేట్లు, మామూలుగా లేవు. సో అదనమాట ఈరోజు వీడియో. ఎన్నో స్ట్రగల్స్ ఫేస్ చేసి ఇక్కడి వరకు వచ్చాను. సో రేపు గోవా మేబీ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏంటి గోవా అనేది. నాకు ఐడియా లేదు. ఓకే బాయ్.